నమస్తే అండి. నా పేరు ఆనందం. మరి మాది ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ. మేము ఔషధ మొక్కలను మీకు పరిచయం చేయాలని అడవి ప్రాంతానికొచ్చాం. మంచిర్యాల అడవి ప్రాంతం ఇది. అడవిలో ఉన్నాం. మరి త్రిఫల సూర్ణంలో 3 ఫలాలను గురించి మనం వింటాం. అందులో తానికాయ గురించి మీకు వివరించాలనుకుంటున్నా. ఇది తానికాయ అండి. మరి తానికాయలు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి కాయలివి. ఈ తాని చెట్టు నుండి మనము వ్యవసాయ పనిముట్లుగా వాడుకోవచ్చు. వంట సెరుకుగా వాడుకోవచ్చు. ఇంటి నిర్మాణానికి గూడా మనము ఈ తానికాయ చెట్టు కలపని మనం వాడుకోవచ్చు. ఈ తానికాయల్ని మనము ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ అడవుల్లో ఉన్నటువంటి అడవి జంతువులు, అడవి పందులు కావచ్చు, జింకలు, దుప్పులు, కొండగొర్రె లాంటివి ఇవి ఈ పండ్లను తిని ఆహారంగా అవి జీర్ణం చేసుకొని చాలా ఆరోగ్యంగా బతుకుతాయి. మరి మనము ఈ పండ్ల నుండి వచ్చినటువంటి ఈ బెరడు, ఈ కాయలను పలగొట్టడం ద్వారా వచ్చే అటువంటి వలుపు మనము ఎండించి, చూర్ణం చేసి, నిల్వ చేసి, మరి ఉసిరికాయ పెచ్చులు, కరక్కాయ పెచ్చులను కలిపి మనము నిల్వ చేసుకునేదే త్రిఫలా సూర్ణం. ఈ త్రిఫల సూర్ణంలో ఇది ఒకటి. కాబట్టి దీని పెచ్చులను మనం పగలగొట్టి నోట్లేసుకొని కొంచెము తేనె యేసుకొని సప్పరిస్తూ ఉన్నట్లయితే దగ్గులన్నింటి నుండి మనల్ని కాపాడుతుంది. ఎలాంటి దగ్గైనా సరే. నేనైతే దీన్ని కరోనా సమయంలో దీన్ని ఉపయోగించి కరోనా పేషెంట్లకు పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళకు మరి నెగెటివ్ కావడానికి ఈ మందు ఎంతగానో ఈ కాయలు ఉపయోగపడినాయి. మరి దీని నుండి తయారు చేసినటువంటి చూర్ణం డయాబెటిస్ పేషెంట్లకు ఇచ్చి, డయాబెటిస్ పేషెంట్లకు మరి త్వరగా షుగర్ నయం కావడానికి 30 రోజుల్లో షుగర్ నయం కావడానికి ఈ కాయల చూర్ణం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ కాయలతో చేసినటువంటి చూర్ణంను మరి కరక్కాయ పెచ్చులు, వెల్లుల్లి, మరి గచ్చకాయ పప్పు కలిపి మనము తీసుకున్నట్లయితే మరి గచ్చకాయలను కూడా మనం చూడవచ్చు ఇక్కడ. గచ్చకాయలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. గచ్చకాయలు, గచ్చకాయల్ని మనం చూడవచ్చు ఇక్కడ. ఈ గచ్చకాయ పప్పును తీసుకొని వెల్లుల్లి, గచ్చకాయ పప్పులు, కరక్కాయ, తానికాయ ఈ 4గింటి చూర్ణాన్ని మనము గోళీలుగా చేసుకొని నీడకు ఆరబెట్టుకొని ఉదయం, సాయంత్రం అన్నం తిన్న తర్వాత మనం తిన్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వును కరిగిస్తుంది. మరి అతిగా లావు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సమస్యలు మనకు ఎదురవుతాయి. అలాంటి సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మరి ఇవి మనం ఇంటి దగ్గరే తయారు చేసుకొని వాడుకోవచ్చు. మరి ఈ 3 రకాలు తానికాయ, కరక్కాయ, మరి వెల్లుల్లి, గచ్చకాయ పప్పులతో తయారు చేసినటువంటి ఆ గోళీలను మనం వాడుకోవడం వల్ల మన కీళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి. మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనము ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి లేదా బెల్లంతో కలిపి తీసుకున్నట్లయితే మన కంటి చూపు మెరుగుపడుతుంది. మరి మన యొక్క జ్ఞానము వృద్ధి చెందుతుంది. మరి ఈ కాయలతో చేసినటువంటి చూర్ణాన్ని మనము లోనికి తీసుకున్నట్లయితే మరి మలబద్ధక సమస్యను కూడా తొలగిస్తుంది. అజీర్ణాన్ని తొలగించి జీర్ణశక్తిని, మేధశక్తిని మనకు పెంచుతుంది. జ్వరాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని విధాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ కరక్కాయను మనం కొన్నిసార్ల తానికాయను, మరి ఉసిరికాయను మరి కలిపి చూర్ణం చేసుకొని మరి వేడి నీటిలో వేసుకొని తాగినట్లయితే మరి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుండి కూడా మనల్ని మనము కాపాడుకోవచ్చు. ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. మరి తానికాయ ఎంతో విలువైనటువంటి ఔషధాలు కలిగినటువంటి మొక్క. దీని
పగలగొట్టగా వచ్చినటువంటి పలుకులను మనం తిన్నట్లయితే పురుషుల్లో ఉన్నటువంటి లైంగిక సామర్థ్యము ఇంకా పెంచుతుంది. మరి అలాంటి సామర్థ్యాన్ని గూడా మనము పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. పలుకులు చూడండి. మరి వీటిని పలగగొట్టగా వచ్చినటువంటి పలుకులండి ఇవి. బాదాం పలుకుల్లాగానే ఉంటాయి సేమ్. మరి తినడానికి చాలా రుచికరంగా గూడా ఉంటాయి. మరి చూడవచ్చు. తినడం వల్ల బలాన్ని, వీర్యవృద్ధిని అధికం చేసి మరి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. కాబట్టి మనము ఈ విధంగా గూడా వాడుకోవచ్చు. మరి మనకివి ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతున్నాయి. మరి వీటితో తయారు చేయబడినటువంటి చూర్ణాన్ని మనం లోనికి తీసుకున్నట్లయితే మరి ఫైల్స్ నుండి స్వస్థత పొందవచ్చు. ఓకే. మనము ఈ చెట్టుని చూసినట్లయితే దీని ఆకులు బాదాం ఆకులను పోలి ఉంటాయి. మరి కాయలు గూడా దగ్గర దగ్గర ఇంచుమించు బాదాం కాయల్లాగానే ఉంటాయి. మనం చూడవచ్చు. మరి నిజంగా ఈ చెట్టును చూసినట్లయితే విస్తారమైనటువంటి కాయలతో నిండి ఉన్నటువంటి చెట్టు మనం చూడవచ్చు. విస్తారమైనటువంటి కాయలతో నిండి ఉన్న చెట్టు. బాదాం చెట్టుని పోలే ఉంది. కానీ కాయలు విస్తారంగా ఉన్నాయి చూడండి. మరి ఒక క్వింటల్ కాయలు ఎల్లవచ్చు. అవి కింద పడినట్లయితే అడవి పందులు, జింకలు, దుప్పులు, మేకలు, ఆవులు, గేదెలు అన్నీ మరి జీవరాశులు తిని ఆహారంగా ఉపయోగించుకొని బ్రతుకుతాయి. అడవులో ఏమి దొరకని పరిస్థితుల్లో ఇది వాటికి ఆహారంగా ఉంటుంది. కాయలతో తయారు చేయబడినటువంటి చూర్ణం మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మేము పంపిస్తామండి కొరియర్ ద్వారా. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.